ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మనందరి అభిమాన నేత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి ఈ సందర్భంగా, భగవంతుడు తనకు చాలా ఇష్టమైన, తనకు చాలా చాలా అంటే గుండె నిండా నిండిపోయిన బిడ్డకి మాత్రమే అతి ఎక్కువ పరీక్షలు పెడతాడు అని చాలాసార్లు మనం విన్నాం. దానికి సాక్షాత్తు నిలువెత్తు రూపం, ఒక సాక్ష్యం మన సిబిఎన్ సార్, మన సీఎం సార్. సో దుష్ట శక్తులు ఎంత అరాచకాలు చేసినా చివరకు తథ్యంగా విజయమే గెలుస్తుంది అని నిరూపించినటువంటి వీరుడు. సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివోహం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. అండ్ మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి నిజంగా మరొకసారి చెప్తున్నానండి, మనం ఎంత అదృష్టవంతులమో చెప్పలేము. ఆయన్ని కలుసుకోవాలంటే ఒక తపస్సు చేయాలి. అలాంటిది భగవంతుడే సాక్షాత్తు మన ముందుకు నడుచుకుని వచ్చినట్టు, ఆశీర్వదం ఇచ్చినట్టు స్వామి గురూజీ శ్రీ కైలాసానంద గురూజీ మహారాజ్ వచ్చేశారు. వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాము. హెడ్ ఆఫ్ నిరంజన్ ఆఖార మహామండలేశ్వర నిరంజన్ పీఠాధీశ్వర, who mastered in Vedas, Puranas, Itihasas and all other sacred scriptures. నిజం చెప్పాలంటే వారు నడిచే మన పవిత్ర గ్రంథాలయం. స్వామి కైలాసానంద్ గురూజీ మహారాజ్కి స్వాగతం. ఒకసారి నాతో పాటు ఒకసారి జాయి చెప్తారండి. శ్రీ స్వామి కైలాసానంద్ గురూజీ మహారాజ్కి జై. వారి ఆశీర్వచనం మీ అందరికీ అందబోతోంది. వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేసేందుకు ఈ శివోహం కార్యక్రమంలో ఆ శివుడి ఆశీస్సులు మనందరికీ మన పైన వెల్లివిరిసేలా చేసేందుకు మనందరికీ ఇష్టమైన వాట్ నాట్ అండి, ఒక్కటి కాదు రెండు కాదు, తనకి ఎన్ని రూపాలు ఉన్నాయో చెప్పలేను. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, యాక్టర్, కంపోజర్, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, స్క్రీన్ రైటర్ అండ్ అన్నిటికీ మించి అ గ్రేట్ హ్యూమన్. మనందరికీ ఇష్టమైన మన ఆర్పి పట్నాయక్ సార్ విచ్చేశారు. తన టీంతో గట్టిగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్పి పట్నాయక్ సార్. వంశీ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రోగ్రాం శివోహం అని ఏమనుకుని పెట్టారో తెలియదు, కానీ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం బాలు గారి గళం నుంచి ఒక అద్భుతమైన పాట శివోహం అనే పేరుతో వచ్చింది. బాలు గారికి ఆ పాట ఎంత ఇష్టం అంటే ఆ పాట కోసం ఆయన అంటే ఏ శైవక్షేత్రంకి వెళ్ళినా ఆ పాట అక్కడ పాడేవాళ్ళు. ఆయన ఈరోజు మన మధ్య ఉన్నారు ఈ పాట కోసం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ముందు పాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ పాట కంపోజ్ చేసింది మా నిహాల్, బాలుగారు పాడారు. ఈరోజు మేము అందరం మీ ముందు పాడబోతున్నాం, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు కౌసల్య, అలాగే మీరా, సాయి చరణ్ ఉన్నారు.